దేవునికి స్తోత్రం. మరి దేవుడు గత కాలం అంతా 2023 సంవత్సరం మనందరినీ దేవుడు కాపాడారు. చివరి దినంలో మనం ఉన్నాం కదా. రేపటి దినాన మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఒక మంచి తీర్మానం తీసుకుందామండి. మీరు కూడా ఎన్నో తీర్మానాలు తీసుకుంటారు మీకు సొంతంగా. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే అంశం కూడా ఒక తీర్మానం. అదేంటంటే అర్థవంతమైన మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని మనందరం కూడా తీర్మానం తీసుకుందాం. నిజమే కదా, మన జీవితం అర్థవంతమైంది. ఎప్పుడు అర్థవంతమవుతుంది మన జీవితం అని అంటే, దేవుడు మన జీవితంలో ఉంటే, మన జీవితంలో మనం దేవునికి చోటునిస్తే అది అర్థవంతం అవుతుంది. అంతేకాని దేవుడు లేకుండా, దేవుణ్ణి కాదని నువ్వు ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, నీకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి అర్థవంతమైన మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని ఒక చిన్న అంశాన్ని మనం ఆలోచిద్దాం. ముందుగా సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. చివరి లైన్ చదువుకుందాం. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధిహీనులు అని వాక్యం సెలవిస్తుంది కదండి. కాబట్టి మన జీవితం వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా అంటే వ్యర్థమైన వాటిని అనుసరించకుండా వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి మనం ముందుగా ఏం చేయాలంటే వ్యర్థమైన ఏవో అవి గుర్తించి వాటికి మనం దూరంగా ఉండాలి. దేవుడు ఎన్నో వాక్యాలు సెలవిస్తుంది కాబట్టి ముందుగా వ్యర్థమైన ఏంటో అవి మనం బైబిల్లో చూసుకుందాం. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పాయింట్ ఇది కూడా వ్యర్థమైందని వాక్యం సెలవిస్తుంది. 11వ వచనం సరిపోతుంది. మొదటి పాయింట్ ఏంటండి? నరుని ఆలోచనలు వ్యర్థము అని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదండి, నరుని ఆలోచనలు అనేకములు. ఎన్ని అంటే ఒకటా రెండా చెప్పలేము మనం. ఎన్ని ఆలోచనలు నరుల్ని కనంటే, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏం ధరించుకుందుము, ఎంత సంపాదించాలి, ఎన్ని ఇల్లు కట్టుకోవాలి, ఇవే నరుని ఆలోచనలు కదా. ఇలాంటి ఆలోచనలు నరులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే నరుని ఆలోచనలు వ్యర్థమైనవి. మన ఆలోచనలు దైవ సంబంధమైనవి ఉండాలి. ఆత్మానుసారమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అంతేకాని ఈ లోక సంబంధమైన ఆలోచనలు, అదేవిధంగా పాప సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే వాక్యం సెలవిస్తుంది నరుని ఆలోచనలు వ్యర్థమైనవి. కాబట్టి మొదటిగా దీన్ని మనం దూరం చేసుకోవాలి. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, వ్యర్థమైనవి ఏవో గుర్తించి వాటిని వదులుకోవాలని. ఇలా వ్యర్థమైన ఆలోచనల్ని మనం మన జీవితంలో చోటనివ్వకూడదు. అదేవిధంగా రెండో పాయింట్గా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. చూసారా, రెండవది ఏంటిదండి? ఏం వ్యర్థం అని చెప్తున్నాడు దేవుడు? అందము సౌందర్యము వ్యర్థమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నేడు మనుషులందరూ ఏమైపోయారండి? అందం కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు కదా. ఎన్నో సర్జరీలు చేయించుకుంటున్నారు, ఎన్నో ఫేషియల్ అని అవని ఇవని అందం కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అందం వ్యర్థమైపోయేది, సౌందర్యం వ్యర్థమైపోయేది. దేవునికి బాహ్య సౌందర్యం కాదు కావాల్సింది. దేవునికి ఏది కావాలి? అంతరంగ సౌందర్యం దేవునికి కావాలి. మనం బాహ్యంగా అందంగా కనబడాలని పట్టు చీరల ద్వారా, అదేవిధంగా ఆభరణల చేత మనం ఏం చేస్తుంటాం? అలంకరింపబడుతుంటాం. ఎందుకు? అందంగా కనబడాలని. కానీ దేవునికి కావాల్సింది బాహ్య సౌందర్యం కాదు, అది వ్యర్థమైపోయేది. దేవునికి కావాల్సింది అంతరంగ సౌందర్యం. అంతరంగంగా మనం అందంగా కనబడాలంటే మనం ఏం చేయాలి? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే మనం అంతరంగంగా సౌందర్యంగా కనబడాలంటే ఏం చేయాలంట? సాధువైనట్టు, మృదువైనట్టు ఉండవలేను కదా. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకారము. మన స్వభావం అలంకరింపబడాలి. మన గుణం అందంగా ఉండాలి. మనం పైకి చూడడానికి అందంగా కనబడడం కాదు. దేవుడు కోరుకుంటున్న అందం ఏంటి? అంతరంగ సౌందర్యం కదా. అదేవిధంగా మొదటి తిమోతి పత్రికలో కూడా ఉంటుంది. ఏమనంటే సత్క్రియల చేత మనం అలంకరింపబడాలి. మన బాహ్యంగా కాదు, అంతరంగంగా. దేవుడు చూసేది అదే కదా.
మనుషులు బాహ్యం చూస్తారు, మనుషులు పై వాటిని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగ స్వభావాన్ని లక్ష్య పెడతారు. కాబట్టి మనం అంతరంగంగా సౌందర్యంగా ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో మనం అందంగా కనబడాలని ఈ లోక సౌందర్యం కోసం ప్రయాసపడుతున్నామేమో, అది వ్యర్థమైపోయేది. మొదటిగా నరుని ఆలోచనలు వ్యర్థమైపోయేది, రెండుగా అందము వ్యర్థమైపోయేది. మూడవదిగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 15వ వచనం ప్రసంగి. కావున బుద్ధిహీనునికి సంభవించినట్టే నాకును సంభవించును గనక ఇదియు వ్యర్థమే. మూడవదిగా ఏంటండి? అధిక జ్ఞానం. మనుషులందరూ అనుకుంటారు, నేను ఎంతో జ్ఞానం గలవాడిని, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా సంపాదిస్తాను, నేను చాలా చదువుకున్నాను కదా. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అధిక జ్ఞానం అది వ్యర్థమైపోయేది. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నువ్వు ఎంత సంపాదిస్తున్నా, నువ్వు ఎన్ని కూడబెట్టుకున్నావా, నీ జ్ఞానం అంతా దేవుని దృష్టిలో వ్యర్థమైంది. కాబట్టి మనం ఆలోచించాలి, లోక జ్ఞానం కోసం ప్రయాసపడుతున్నామేమో, ఈ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయేది. మనం ఈ లోక జ్ఞానం కాదు సంపాదించుకోవాల్సింది. మనం ఏం సంపాదించుకోవాలి? దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టలమవుతాం. కాబట్టి మూడవదిగా అధిక జ్ఞానం అది కూడా వ్యర్థమే అని ప్రసంగి చెప్తున్నాడు కదా. నేను చాలా చదువుకున్నాను, చాలా సంపాదిస్తానని మురిసిపోతూ ఉంటారు, పొంగిపోతుంటారు, కానీ దేవుని దృష్టిలో అది వ్యర్థమైపోయేది. ఉండాలి, కానీ మొదటిగా మనం దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. దేవుని తర్వాతనే అవన్నీ కదా. మొదటిగా మనం దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. ఇకపోతే నాలుగవదిగా ప్రసంగి గ్రంథంలో మనం మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చదువుకున్నట్లయితే ప్రసంగి గారు చెప్తున్నారు ఏమనంటే, నువ్వు సంపాదించుకున్న ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, వెండి బంగారములు కావచ్చు, ఇండ్లు కావచ్చు, అన్నీ వ్యర్థమే అని చెప్తున్నాడు దేవుడు. ప్రసంగి గారు ఒకటి కాదు, రెండు కాదు, ఏమంటున్నాడు? నీ ఆస్తి పాస్తులు కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ ఐశ్వర్యం కావచ్చు, వెండి బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా వ్యర్థమైపోయేది. మరి మనం ఈ వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. ఈ వ్యర్థమైన వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు. ప్రసంగి గారు ఇవన్నీ చెప్తూ ఫైనల్గా ఒక మాట చెప్పేస్తాడు. ఏమని? మొదటి అధ్యాయం 2వ వచనంలో, వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం. ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాడైనా? ఫైనల్గా చెప్పేస్తాడు, దేవుడే ముఖ్యం మన జీవితంలో, అంతకంటే ఇంకా ఏది కాదు, సమస్తము వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. అసలు మన జీవిత పరమార్థం ఏంటి? మనం ఈ భూలోకానికి ఎందుకు వచ్చాం? దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం చెప్పండి? ఈ భూలోకానికి మనం ఎందుకు వచ్చామనంటే, మరణించిన తర్వాత మరో లోకం ఉంది కదా, పరలోక రాజ్యం ఉంది కదా, అక్కడ చేర్చబడ్డానికి, అక్కడ బ్రతకడానికి, ఇక్కడ కష్టపడమని దేవుడు మనిషిని ఈ లోకానికి పంపించాడు కదా. అక్కడ బ్రతకడానికి, ఇక్కడ కష్టపడమని పంపించాడు. కానీ మనిషి ఏమైపోయాడు? ఇక్కడ కష్టపడడానికే బ్రతుకుతున్నాడు కదా, ఇక్కడ బ్రతకాలనే కష్టపడుతున్నాడు. ఇదే జీవితం అనుకొని, ఇదే శాశ్వతం అనుకొని, ఇక్కడనే నేను జీవిస్తాను, ఇక్కడనే నేను యుగ యుగాలు ఉంటాను అనుకుంటూ ఇక్కడనే కష్టపడుతున్నాడు. కానీ కాదు, మనం అక్కడ చేర్చబడాలి, పరలోక రాజ్యం చేర్చబడాలి. ఉట్టిగానే చేరిపోం కదా. మనం ఇక్కడ దేవుడు ఎందుకు పంపించాడంటే ఆయన పనిని చేయాలి. ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం అందరం బ్రతకాలి. అప్పుడు మన జీవితానికి అర్థం వస్తుంది. కాబట్టి అర్థవంతమైన మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇప్పటివరకు చదువుకున్నాం కదండి, వ్యర్థమైపోయి ఏంటి? నరుని ఆలోచనలు వ్యర్థం, మనుషుల అందం వ్యర్థం, మనుషుల జ్ఞానం వ్యర్థం. జ్ఞానాన్ని దేంతో పోల్చాడు దేవుడు? వెర్రితనం అంటుండు కదా. మనుషుల జ్ఞానము వెర్రితనం అని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా నీకు ఎన్ని ఆస్తి పాస్తులు ఏమున్నా కూడా అవన్నీ కూడా వ్యర్థమైపోయేది. మరి అన్ని వ్యర్థమైపోతే ఏది వ్యర్థం కానిది? చూసుకుందాం. బైబిల్ తెచ్చి మనం ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. ప్రసంగి గారు అన్ని వ్యర్థం అని చెబుతూ చివరిగా కనిపెట్టాడు. అది ఏంటంటే 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. చూసారండి, ఇది వ్యర్థం కానిదంట. 2 విషయాలు ఇక్కడ తెలియజేశాడు ప్రసంగి గారు. అదేంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఫస్ట్ పాయింట్ అండి, దేవుని యందు
భయభక్తులు కలిగి ఉండడం, ఇది వ్యర్థం కానిది. భయము భక్తి అంటే ఏంటి? మీరు ఇంట్లో చేసుకునే ప్రార్థనలు కావచ్చు, దేవుని సన్నిధిలో మీరు దేవుని కోసం కేటాయించే సమయం కావచ్చు, లేదంటే దేవుని సన్నిధిలో మీరు పాడే పాట కావచ్చు, మీరు చెప్పే మాటలు కావచ్చు, మీ ప్రార్థన కావచ్చు, అవన్నీ మీ భక్తి సంబంధమైన అవన్నీ కూడా వ్యర్థం కావు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దానికోసం మనం ప్రయాసపడాలి. ఇక రెండవదిగా ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలెను. ఇది రెండవది. ఆయన కట్టడలు అంటే ఆయన ఆజ్ఞలు. ఎన్నో ఆజ్ఞలు చెప్పాడు కదా దేవుడు మనకి. కృత నిబంధనలో అన్ని ఆజ్ఞలే ఉంటాయి. అవన్నీ మనం చదువుకొని వాటిని అనుసరించాలి. అది వ్యర్థం కానిదంట, అది వ్యర్థం కాని ప్రయాస. కాబట్టి మనమందరం కూడా దేవుని కొరకు ప్రయాసపడాలి. ఇకపోతే పౌలు గారు కూడా చెప్పాడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను, కదలని వారును, ఇక్కడ చెప్తున్నాను దేవుడు ఏంటంటే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదంట. మనం ప్రభు కోసం ప్రయాసపడుతున్నామా? మన జీవితంలో మన కోసం ప్రయాసపడడానికి సమయం సరిపోతలేదు కదా. రోజంతా కష్టం చేసుకోవడానికి మనం సమయం సరిపోతలేదు, సంపాదించుకోవడానికి. ఇక దేవుని కోసం ఏం ప్రయాసపడాలండి మేము అంటారా? కానీ అదే ముఖ్యమండి, ఇది కాదు. మనం చనిపోయిన తర్వాత పరలోకం చేర్చబడాలంటే ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. ఏంటి ప్రభు కొరకు ప్రయాసం అంటే? మీరు ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నారు చూడండి, ఆ ప్రయాసం వ్యర్థం కాదు. దేవుని కోసం మీరు పనులు చేస్తున్నారు చూడండి, సేవకులకు సహకరిస్తున్నారా, ప్రార్థనలు జరిగినా మీటింగ్లు జరిగినా, ఆ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. ఇంకా సువార్త ప్రకటించాలండి, ఇది ఎంతో గొప్పది. నిజంగా సువార్త ప్రకటిస్తున్నామా మనం? సువార్త ప్రకటన అంటే ఏంటంటే క్రీస్తు జననం, మరణం, పునరుత్థానం, వీటిని గురించి ఇతరులకు తెలపడమే సువార్త. చెప్తున్నామా మనం అందరికీ? సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటింపవలసిన భారం మన మీద ఉంది. క్రైస్తవులమైన మన మీద ఆ భారం ఉంది. మనం బాధ్యత తీసుకుంటున్నామా? 2 బాధ్యతలు ఉన్నాయి, ప్రకటించాలి, పాటించాలి. ప్రకటిస్తున్నామా మనం? సువార్తను ప్రకటించాలి. అన్యజనులు ఎందరో రక్షణ లేక పాడైపోతున్నారు కదా, వాళ్ళందరికీ మనం సువార్తను తెలియజేయాలి. ఇది ప్రభువునందు ప్రయాస, ఇది వ్యర్థం కానిది. కాబట్టి మనం ప్రభు కొరకు ప్రయాసపడాలి, సువార్త ప్రకటించాలి, బాధ్యత కలిగి జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. కాబట్టి మొదటిగా మనం ఇంతకుముందు చదువుకున్నాం కదండి దేవుని ఆజ్ఞలు అని చెప్పి. అందులో నేను ఒక్క ఆజ్ఞను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఒక్క ఆజ్ఞను చూసుకొని ముగించుకుందాం. సరిపోతుందండి. ఆదివారంన మేము రొట్టె విరుచుట కూడినప్పుడు. అపోస్తుల బోధ అండి. ప్రతి ఆదివారం వారు ఏం చేస్తున్నారంట? రొట్టె విరుస్తున్నారు, ప్రభు బల్లను వారు తీసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఈ నూతన సంవత్సరంలో మరి ప్రతి ఆదివారం బల్ల తీసుకోవడం అది దేవుని ఆజ్ఞ. అది ఆచారం కాదు, అలవాటు కాదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ప్రతి ఆదివారం ప్రభు బల్లను తీసుకోవాలి. అది తీసుకోవాల్సిన మనకి ఒక 3 విషయాలు తెలియజేస్తున్నది. మనం ఎందుకు తీసుకోవాలని అంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం ఒకసారి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ పాయింట్ అండి, బల్ల తీసుకుంటున్న మనం 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏంటంటే బల్ల మనం ఎందుకు తీసుకోవాలంటే ఆ ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. నిర్లక్ష్యంగా తీసుకోవద్దు. ఏదో ఆచారం మాకు ఇస్తురు కదా, వాళ్ళు తెచ్చిస్తున్నారు కదా తీసుకోవాలని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవాలని వాక్యం సెలవిస్తుందంటే ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు, నా కొరకే ఆయన ప్రాణం పెట్టాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే రెండవది 26వ వచనంలో చివరిగా ఆయన మరణంను ప్రచురించాలి మనం.
మొదటిగా ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఆయన మరణాన్ని ప్రచురించాలి, ప్రకటించాలి. బల్ల తీసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఇది మనకున్న ఆజ్ఞ. అదేంటంటే ప్రభు బల్లను తీసుకుంటున్నాం. మనం ఎందుకు తీసుకుంటున్నాం, దాని పరమార్థం ఏందో ఇతరులకు చెప్పాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు మరణించాడని చెప్పి అందరికీ ప్రకటించాలని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 28వ వచనం, పరీక్షించుకొనవలెను. మూడవదిగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాం? తీసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు క్షమిస్తాడా? మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభు బల్ల తీసుకుంటే మనకు క్షమాపణ ఉంటుంది, కరెక్టే. నువ్వు అదే విధంగా పాపంను చేసుకుంటూ పోతే దేవుడు క్షమిస్తాడా? లేదు. మన జీవితంలో మార్పు రావాలి, మనం మార్పు చెందాలి. దినదినం మనం దేవునిలో అభివృద్ధి పొందాలి, అప్పుడు మనం సంపూర్ణలమవుతాం. కాబట్టి ప్రభు బల్లని మనం ప్రతి ఆదివారం తీసుకోవాల్సింది, అది ఆజ్ఞ. కాబట్టి దేవుని చిత్తమైతే మరి నూతన సంవత్సరంలో ఈ ఆజ్ఞని మనం అందరం పాటిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్నాం కదా, అర్థవంతమైన మన జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్న మనం ఒక తీర్మానం తీసుకుందాం. దేవా, ఇన్ని రోజులు నేను వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడ్డాను, ఇక నుంచి నీ కొరకు నేను ప్రయాసపడతాను. ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు కదా, దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రభు కొరకు ప్రయాసపడదాం, సువార్తలను ప్రకటిద్దాం. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములను వాక్యం సెలవిస్తుంది కదా, వ్యర్థం కాదండి అది. వారి పాదములు సుందరములు అని చెప్తుంది దేవుని వాక్యం. అదేవిధంగా పౌలు వారు అంటున్నారు ఏమని, అయ్యో సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమగా భావిస్తుడు. అయ్యో డబ్బు సంపాదించకపోతే నాకు శ్రమ అంటలేడు, అయ్యో ఇండ్లు కట్టకపోతే నాకు శ్రమ అంటలేడు. ఏమంటున్నాడు? అయ్యో సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ. మనం కూడా ఆ భారం కలిగి ఉండాలి, ఆ బాధ్యత కలిగి ఉండాలి. క్రైస్తవులుగా పేరు పొందిన మనం మన జీవితంలో చూపించాలి. మనం దేవుని నమ్ముకున్న పిల్లలం కాబట్టి దేవుని మాటల ప్రకారం బ్రతుకుతూ నూతన సంవత్సరంలో నూతన మనస్సు, నూతన తీర్మానం తీసుకుందాం. వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస పడకుండా మన జీవితాన్ని ప్రభు కొరకు ప్రయాసపడదాం. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు చేద్దాం. దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుని కొరకు ఖర్చు చేద్దాం. దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుని కొరకు ఖర్చు చేద్దాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ, కన్న తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు చెల్లించుకున్నామయ్యా. ప్రభువా, ఇప్పటివరకు నాయన నన్ను నిలవబెట్టుకొని మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, మేమందరం కూడా నాయన బాధ్యత వహించి జీవించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. అర్థవంతమైన మా జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రభువా, అవునయ్యా, ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకే మేము ప్రయాసపడుతున్నామయ్యా. తండ్రి, ప్రభువునందు ప్రయాస మాత్రం వ్యర్థం కాదు. కాబట్టి మేము నీ కొరకు ప్రయాసపడే జ్ఞానాన్ని కూడి వచ్చిన మా అందరికీ దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.